తెలంగాణ ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలతో రైతు కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో 2 లక్షల రుణమాఫీ అయిన సందర్భంగా రైతులు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ అదే విధంగా రైతు భరోసా నిధులు ఇచ్చి వర్షకాలపు పంటలకు పెట్టుబడి సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరింత సమాచారం వికారాబాద్ ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఉన్నాము. చౌడాపూర్ మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు ఉన్నారు. ఆ రైతులకు తెచ్చుకున్న లోన్లు, క్రాప్ లోన్లు ఏవైతున్నాయో అవి మాఫీ అయినాయి ఫస్ట్ విడత. ఇవి రెండో విడత కూడా మొదలైంది. కాబట్టి ఈ లోన్లు మాఫీ చేసుకున్నందుకు ఆ రైతుల వారి యొక్క అభిప్రాయాలు ఏంది అనేది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు అనేది ఒక ప్రతి రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీ పేరు మీద భూమి ఉన్నదా? లోన్ తెచ్చుకునేంటి ఏమన్నా మాఫీ అయిందా? మరి ఉన్నారు చేస్తున్నావా ఈ రోజు? మరి పెట్టుబడి ఎట్లా చేస్తున్నావు? సావుకారుతో తెచ్చినావా? రైతు బంధు ఏమన్నా వస్తున్నాయా? ఇంతకు ముందు వస్తలేదు. ఇంతకు ముందు రాలేదు? ఎప్పుడు రాలేదు? ఇప్పుడు ఇప్పుడు అది మొదలేమీ లేదు. ఇప్పుడు రైతు బంధు లేనందుకు అప్పు తీసుకొస్తున్నావు. ఇంతకు ముందు అప్పు తీసుకురాకుండా జర మంచిగా ఉంటుంది, ఇంత సాయం ఉంటుంది. ఇప్పుడు మరి ఏం చెప్పదలుచుకుంటున్నావు ప్రభుత్వానికి? ఇప్పుడు లోన్ అయితే మాఫీ చేస్తున్నది ప్రభుత్వం, మరి పెట్టుబడికి కష్టం అవుతున్నది అంటున్నావు. పెట్టుబడికి కష్టం అవుతుంది నాయన, నా కొంచెం కాదు, కలిగే మొత్తం పెట్టుబడి అయితేనే ఈ పంటలు పడతాయి. పంటలు లేని కలిగం ఎట్లా పడుతుంది? అదే రైతు బంధు తప్పకుండా కావాలి. రైతు బంధు కావాలి, అయితేనే ఇంత ఆధారం అయితే పైసలు అయితే మీరే మరి దీనికి పిండి సంచులకు, డిఏపీలకు పైసలు ఏడ తెచ్చినావు? పిండి పెట్టలేను కొడుక, పైసలు లేక పిండి పెట్టలేదు కలుసుకుంటాను. మరి ఇంతకు ముందు ఎట్లా చేస్తుంది? ఇంతకు ముందు రైతు బంధు వస్తున్నదేమో. రైతు బంధులే అది లేదు, ఎట్లా బతికిస్తారో ఏమో. అప్ప ఎవరు అప్ప పుణ్యమొచ్చు. మరి ఏం చెప్తావు అప్పకు? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలి? రైతు బంధు వేయాలనుకున్నావా? రైతు బంధు వేయాలి, పింఛన్ పైసలు రావాలి. లోన్లు మాఫీ చేస్తున్నాడుగా, మరి రైతు బంధు కూడా కావాలా? రైతు బంధు కావాలి. గట్లే పిండి సంచులకు పైసలు పెట్టి గట్లే కొన్ని ఉంటే చేసుకుంటాం, బతుకుతాం నాయన. ఇప్పుడు గవర్నమెంట్ లోన్లు మాఫీ చేస్తున్నది. ఒక నిమిషం మాట్లాడు. గవర్నమెంట్ లోన్లు మాఫీ చేస్తున్నది, నీకు మాఫీ అయిందా? అయింది. ఎంతవరకు అయింది? 80,000 ఉండే 80,000 మాఫీ అయినాయి. 80,000 మాఫీ అయినా? ఎప్పుడు మొదటి విడతలు అయిందా? ఇప్పుడు ఒకటేసారి అయిందా? మరి ఇప్పుడు కొత్త లోన్లకి ఏమన్నా అడిగినావా? అడగలేము కానీ పోవాలి, అడిగితే ఇస్తారో ఎట్లనో తెలియదు. ఇదేనా? ఎట్లున్నా మరి ఏమన్నా కష్టాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు పంటలు వేసినావు కదా, పెట్టుబడికి ఏమన్నా ఇబ్బంది అవుతున్నదా? లోన్ అయితే మాఫీ లాగోడికి ఇబ్బంది ఉండదు. పిండి సంచులకు దీనికి ఇంతకు ముందు రైతు బంధు డబ్బున వాడుతుండే, ఇప్పుడైతే జర ఇబ్బంది ఉండదు. రైతు బంధు చేస్తే బాగుండని అనుకుంటున్నాం. ప్రభుత్వం కూడా చెప్పింది కదా మరి రైతు భరోసా ఇస్తున్నాము, రైతులకు ఇస్తాము అని. దాని గురించి ఏమన్నా మీ అభిప్రాయం ఏంది? ఇవ్వాలి టైంకి అయితే, ఇప్పటికి రైతులకు ఇవ్వాలి. ఇప్పుడైతే లాగోడికి పిండి సంచులకు అయితే ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు మరి ఎట్లా ఇవ్వాలనో ఏమో అర్థం. ఇప్పటి వరకు ఎట్లా చేసారు మీరు? పెట్టుబడి ఎట్లా చేసారు? ఇప్పటి వరకు అప్పులు చేసినాం. అప్పు తీసుకొచ్చారా? ఇంతకు ముందు ఎట్లా చేస్తారు రైతు బంధు వచ్చేటప్పుడు? వచ్చేటప్పుడు అంటే టైంకు కేసీఆర్ వేస్తుండే. అప్పుడు